హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం ఆర్సిసి డీటెయిలింగ్ ఎలా డెవలప్ చేయాలో చాలా వీడియోస్ చూసాం. ఈ వీడియోలో పిఈబి డీటెయిలింగ్ డ్రాఫ్టింగ్లో బేస్ ప్లేట్ డీటెయిల్స్ ఎలా డెవలప్ చేయాలో చూద్దాం. జనరల్గా మనకు బేస్ ప్లేట్స్ అనేవి కార్నర్ బేస్ ప్లేట్, ఎడ్జ్ బేస్ ప్లేట్ మరియు సెంటర్ బేస్ ప్లేట్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. ఈ వీడియోలో సెంటర్ బేస్ ప్లేట్ డీటెయిల్స్ అనేవి అతి తక్కువ టైంలో ఎలా డెవలప్ చేయాలో చూద్దాం. బేస్ ప్లేట్ డీటెయిల్స్ డెవలప్ అవ్వాలంటే డిజైన్ చేయబడిన ఎక్సెల్ ఫైల్ ఫార్మాట్లో బేస్ ప్లేట్ డిజైన్ డేటా అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఆ ఎక్సెల్ ఫైల్లో ఎంటర్ చేసిన డేటా ఆధారంగా బేస్ ప్లేట్ డీటెయిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఇప్పుడు నేను చెప్పిన ఎక్సెల్ ఫైల్ ఓపెన్ చేస్తున్నాను. ఈ షీట్లో డిఫాల్ట్గా ఒక బేస్ ప్లేట్ డేటా ఎంట్రీ ఫామ్ అనేది ఉంటుంది. మనకు ఎన్ని బేస్ ప్లేట్ డీటెయిల్స్ కావాలో అన్ని కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ లిమిటేషన్ ఏమీ లేదు ఫ్రెండ్స్. ముందుగా ఈ షీట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ప్లేట్ ఇన్ఫర్మేషన్ అనేది డిజైన్ డేటా ఆధారంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ ఏరియాలో నెంబర్ ఆఫ్ బోల్ట్స్ అండ్ డయా ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. అరేంజ్మెంట్ అనేది ఎలా కావాలో అలా చూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టిఫ్నర్ డీటెయిల్స్ అసైన్ చేసుకోవచ్చు. ఇక్కడ గ్రిడ్ నెంబర్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ప్లేట్ ఐడి అనేది BP1గా ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ ప్లేట్ సైజ్ మరియు థిక్నెస్ ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ ఫ్లేంజ్ విడ్త్ మరియు థిక్నెస్ ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ వెబ్ లెంత్ మరియు థిక్నెస్ ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ గేజ్ ఎంటర్ చేస్తున్నాను. తర్వాత పిచ్ ఎంటర్ చేస్తున్నాను. ఈ డేటా మొత్తం ఎంఎంలోనే ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఎలివేషన్ లెవెల్ టెక్స్ట్ అనేది కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బోల్ట్ డీటెయిల్స్ ఎలా ఎంటర్ చేయాలో చూద్దాం. రో నెంబర్ 1 to 4లో మనం అసైన్ చేసిన బోల్ట్ నెంబర్స్ మిర్రర్ అవుతాయి. అంటే ఇక్కడ మనం అసైన్ చేసిన నెంబర్స్ డబుల్ అవుతాయి. సెంటర్లో అసైన్ చేసిన డేటా అనేది మిర్రర్ అవ్వదు. ఈ ప్లేట్కి 4 నెంబర్ బోల్ట్స్ అసైన్ చేస్తున్నాను. ఫస్ట్ రోలో 2 నెంబర్స్ 24 డయా అసైన్ చేస్తున్నాను. అవి 4 నెంబర్స్గా రిఫ్లెక్ట్ అవుతాయి. బోల్ట్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసిన తర్వాత గ్రిడ్ నెంబర్స్ అసైన్ చేస్తున్నాను. గ్రిడ్ నెంబర్స్ అనేవి 2 డైరెక్షన్స్లో అసైన్ చేస్తున్నాను. సపోజ్ మనకు సేమ్ బేస్ ప్లేట్ నెంబరింగ్ అనేది డిఫరెంట్ గ్రిడ్ నెంబర్స్లో కనుక ఉంటే ఆ గ్రిడ్ నెంబర్స్ అనేవి వరుసగా టైప్ చేయాలి. 2 గ్రిడ్ నెంబర్స్కి మధ్యలో స్పేస్ అనేది ఉండాలి. ఈ గ్రిడ్ నెంబర్ కింద మిర్రర్ గ్రిడ్ నెంబర్స్ అనేది కూడా ఆప్షన్ ఉంటుంది. కావాలంటే అసైన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం సెంటర్ బేస్ ప్లేట్ డీటెయిల్స్ మాత్రమే కావాలనుకుంటున్నాం కాబట్టి వాల్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయడం లేదు. ఇక్కడ రొటేషన్ యాంగిల్ అనేది ఆప్షన్ ఉంటుంది. సపోజ్ మనకు బేస్ ప్లేట్ డీటెయిల్స్ 90 degreesలో రొటేట్ అవ్వాలి అని అంటే ఇక్కడ యాంగిల్ని 90 degreesగా చేంజ్ చేయవలసి ఉంటుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. BP1 డేటాను కాపీ చేసి కింద పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ BP1కి BP2కి మధ్య గ్యాప్ అనేది ఉండకుండా చూసుకోవాలి. ప్లేట్ ఐడిని BP2గా చేంజ్ చేస్తున్నాను. BP2కి రొటేషన్ యాంగిల్ అనేది 90 degreesగా అసైన్ చేస్తున్నాను. మిగతా డేటా అంతా BP1 లాగే ఉంటుంది.
అదేవిధంగా BP1 డేటాను కాపీ చేసి BP3గా మాడిఫై చేస్తున్నాను. ఇక్కడ ప్లేట్ సైజ్ కూడా చేంజ్ చేస్తున్నాను. ఇందులో 6 నెంబర్ బౌల్స్ అసైన్ చేస్తున్నాను. ఫస్ట్ రోలో 2 నెంబర్స్ అంటే మిర్రర్ అవుతాయి, 4 నెంబర్స్ అవుతుంది. సెంటర్లో 2 నెంబర్స్ యాడ్ అవుతుంది, అంటే ఓవరాల్గా 6 నెంబర్స్ ప్రొవైడ్ చేశాము. అదేవిధంగా ఇక్కడ స్టిఫ్నెస్ కూడా అసైన్ చేస్తున్నాను. ఈ ఆప్షన్లో Y అనేది చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చెప్పిన విధంగా మనకు ఎన్ని బేస్ ప్లేట్ డీటెయిల్స్ కావాలో అన్ని కాపీ పేస్ట్ చేసుకొని మాడిఫై చేసుకోవచ్చు. డేటా అసైన్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత కమాండ్ ప్రాంప్ట్లో PEB అని ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ మెనూ డిస్ప్లే అవుతుంది. ఈ మెనూలో బేస్ ప్లేట్ డీటెయిల్స్ సెలెక్ట్ చేసి ఓకే ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ మనం డేటా ఎంటర్ చేసిన ఎక్సెల్ ఫైల్ సెలెక్ట్ చేస్తున్నాను. పిక్ పాయింట్ కొరకు ఇక్కడ పిక్ చేస్తున్నాను. మనం సెలెక్ట్ చేసిన ఫైల్ డేటా ఆధారంగా అందులో ఎన్ని బేస్ ప్లేట్ డీటెయిల్స్ అయితే మనం ఎంటర్ చేసి ఉన్నామో అన్ని బేస్ ప్లేట్ డీటెయిల్స్ వెంటనే డెవలప్ అవుతాయి. డ్రాయింగ్ మొత్తం ట్రూ స్కేల్కి డ్రా చేయబడుతుంది. ఇప్పుడు డీటెయిల్స్ గమనిస్తే BP1 ప్లేట్ సైజ్ మనం అసైన్ చేసిన డేటా ఆధారంగా డ్రా చేయబడింది. అలాగే గేజ్ మరియు పిచ్ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. BP1కు మనం 4 బౌల్స్ అసైన్ చేశాము. ఇక్కడ 4 నెంబర్స్ రిఫ్లెక్ట్ అవుతుంది. అలాగే గ్రిడ్ నెంబర్స్ కూడా డ్రా చేయబడింది. BP2 ప్లేట్కు మనం 90 డిగ్రీస్ రొటేషన్ ఆప్షన్ ఇచ్చాము. ఇక్కడ కనుక గమనిస్తే కాలం, ప్లేట్ మొత్తం కూడా 90 డిగ్రీస్లో రొటేట్ అవుతుంది. మనం ఎంటర్ చేసిన దాంట్లో చివరిగా BP3 ప్లేట్కు మనం 6 నెంబర్స్ బౌల్స్ అసైన్ చేశాము. అలాగే స్టిఫ్నర్స్ కూడా అసైన్ చేశాము. మనం అసైన్ చేసిన విధంగానే డీటెయిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఇప్పుడు చెప్పిన విధంగా ఎన్ని బేస్ ప్లేట్ డీటెయిల్స్ అయినా కానీ తక్కువ టైంలో డెవలప్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, కంటిన్యూషన్ వీడియోలో ఫిక్స్డ్ బేస్ ప్లేట్ డీటెయిల్స్ ఎలా డెవలప్ చేయాలో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.